IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. వెల్కమ్ టు PDTV. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరొక శ్వేతపత్రాన్ని రిలీజ్ చేసేందుకు రెడీ అవుతూ ఉన్నారు. ముందుగా తొలి శ్వేతపత్రంగా పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి గత కొన్ని రోజుల క్రితం విడుదల చేయడం జరిగింది. ఇప్పుడు రాజధాని అమరావతి ప్రాంతం మీద, రాజధాని అమరావతి గురించి పూర్తి వివరాలతో రెండవ శ్వేతపత్రం రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. మరికొద్ది కాసేపట్లోనూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సచివాలయంలో అమరావతి మీద శ్వేతపత్రాన్ని విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. అయితే ఈ శ్వేతపత్రాన్ని రిలీజ్ చేసేటువంటి క్రమంలో అమరావతి రాజధాని ప్రాంతం ప్రస్తుతం ఏ విధంగా ఉంది, గత వైసీపీ పార్టీ ప్రభుత్వ పరిపాలనలో 5 సంవత్సరాల పాటుగా రాజధాని ప్రాంతంలో ఏ విధమైనటువంటి నిర్మాణాలు జరిగాయి, ఏ విధంగా వెనకబడింది, గత వైసీపీ పార్టీ ప్రభుత్వం రాజధాని అమరావతి ప్రాంతం మీద ఎంత నిధులు ఖర్చు పెట్టారు, ఎంత విస్మరించారు అనేటువంటి విషయం గురించి పూర్తి డీటెయిల్స్ అయితే ఇవ్వబోతున్నారు. ఆ తర్వాత 2014 నుంచి 2019 వరకు కూడా ఉన్నప్పుడు, తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమరావతి రాజధాని ప్రాంతానికి సంబంధించి ఎంత మేరకు నిధులు ఖర్చు పెట్టారు, ఎంత మేరకు బిల్డింగ్లు అక్కడ నిర్మాణాలు జరిగాయి, ఎంత మేరకు అక్కడ సంస్థల ఏర్పాటు జరిగింది అనేటువంటి విషయం గురించి కూడా పూర్తి వివరాలతో సహా శ్వేతపత్రాన్ని రిలీజ్ చేసేందుకు రెడీ అవుతూ ఉన్నారు. ఇక రాబోయేటువంటి 5 సంవత్సరాలు కూడా రాజధాని ప్రాంతంలో నూతన ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుంది, ఎలాంటి నిర్మాణాలు చేపట్టబోతూ ఉన్నారు, ఎంత నిధులు ఖర్చు పెట్టబోతూ ఉన్నారు, అసలు రాజధాని అమరావతి ప్రాంతానికి ఎంత మేరకు నిధులు ఖర్చు అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి, ఈ విషయాల గురించి పూర్తి డీటెయిల్స్తో, పూర్తి వివరాలతో శ్వేతపత్రం రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. మరికొద్ది కాసేపట్లో సచివాలయంలో రాజధాని అమరావతి మీద ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్వేతపత్రాన్ని రిలీజ్ చేస్తూ కూడా కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసే అవకాశం ఉంది అంటూ కూడా ప్రభుత్వ వర్గాల్లో పెద్ద ఎత్తున కూడా చర్చ జరుగుతూ ఉంది. ఇక వైసీపీ పార్టీ ప్రభుత్వం రాజధానిని ఎంత మేరకు విస్మరించింది, అలాగే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రాజధానికి ఎంత ప్రాధాన్యత ఇవ్వబోతుంది అనేటువంటి విషయాన్ని పూర్తి డీటెయిల్స్ వివరంగా అయితే శ్వేతపత్రం రిలీజ్ కాబోతున్నట్లుగా తెలుస్తుంది.